ఏంటి భయ్యా ఇది మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ దాకా ఆ కార్డు రద్దు అవుతుంది, ఈ కార్డు రద్దు అవుతుంది, ఇలా చేయండి అలా చేయండి అని మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి మీరైతే అనుకోకండి. సో మీరు మిగతా వాటికి ఏ పనులు చేయకపోయినా సరే మీకు ఆధార్ కార్డుకి మాత్రం మీరైతే ఖచ్చితంగా ఈ 2 పనులు చేయాలి. లేకపోతే మీకు ఆధార్ కార్డు అయితే బ్లాక్ అవడం జరుగుతుందన్నమాట. చాలామందికి ఆల్రెడీ అయితే బ్లాక్ కూడా అవడం జరిగింది. సో వీళ్ళైతే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇన్యాక్టివ్ చేసుకోవడం కోసం, విధంగా ఆధార్ సెంటర్ చుట్టూ కూడా తిరుగుతున్నారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు ఆధార్ కార్డు అనేది బ్లాక్ అవ్వకుండా యాక్టివ్లో ఉండటానికి మీరు ఏం చేయాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే మీకు ఆధార్ కార్డు ఉందా? అలా అయితే మీరు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డుకి ఈ 2 పనులు అనేవి ఖచ్చితంగా చేయాలి. లేకపోతే మీకు ఆధార్ కార్డు అయితే ఇన్యాక్టివ్ లిస్టులో అయితే పట్టడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఇన్యాక్టివ్ లిస్టులో పడ్డారో వీళ్ళందరూ కూడా ఆధార్ సెంటర్ల వైపు ఆఫీసర్ల చుట్టూ వీరైతే తిరుగుతూ ఉన్నారు. సో మీరు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా సో మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా సేఫ్ సైడ్ ఉండాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మరి మనకి ఆధార్ కార్డు అనేది ఇలా ఇన్యాక్టివ్ లిస్టులోకి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే నెంబర్ 1 మెథడ్ వచ్చేసి, సో ఫ్రెండ్స్ మనకు 2011లో మన ఓడై సంస్థ వారు అయితే మనకి భారతదేశంలోకి ఈ యొక్క ఆధార్ కార్డులు మనకైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు మనకి ఏం చేశారంటే జస్ట్ ఓరనే అలా బయోమెట్రిక్ చేసుకొని ఐరిస్ ద్వారా మనకైతే నేమ్ ఎంట్రీ చేసి మనకి ఫోటో తీసుకొని మనకైతే ఆధార్ కార్డు ఇష్యూ చేశారనమాట. సో ఫ్రెండ్స్ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎవరైతే ఇంకా వాళ్ళకి ఆధార్ కార్డు కింద బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ మొబైల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ అడ్రస్ కానీ చేంజ్ చేయకుండా అలాగే ఉండిపోయారు. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ యొక్క కార్డులు అనేవి ఇన్యాక్టివ్ లిస్టులో పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ప్రస్తుతానికి 8 నుంచి 10 ఇయర్స్ లోపు ఎవరికైతే ఆధార్ కార్డుకి వయసు ఉందో, అంటే 8 to 10 ఇయర్స్ ఏజ్ కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఏదో ఒకటి మీరు అప్డేట్ చేసుకోవాలంటే మనం ఎటువంటి యాక్షన్ చేయకపోతే అసలు మనం బతికున్నామో చనిపోయాం కూడా వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పేసి మనకు ఇలా చేస్తున్నారన్నమాట. ఒకవేళ మనం బతికే ఉన్నాం అనుకోండి, మన యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి యాక్షన్ మనం చేయలేదు అనుకోండి, సో అయినప్పటికీ కూడా మన యొక్క ఆధార్ కార్డు అనేది ఇన్యాక్టివ్ అవుతుందండి. సో ఇన్యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆఫీసుల చుట్టూ మనమైతే తిరగాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా త్వరగా మీరైతే మీ యొక్క ఆధార్ కార్డుని నేను చెప్పిన విధంగా మీరైతే ఏదో ఒకటి మీరైతే అప్డేట్ చేసుకోండి, సేఫ్ అవ్వండి. ఇక విధంగా మనకు నెంబర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మనకు నెంబర్ 2 వచ్చేసి, సో మనకేంటంటే డాక్యుమెంట్ అప్డేషన్ అండి. సో ఇది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో మనం స్టార్టింగ్లో ఎవరు కూడా డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోలేదు. సో అప్పుడు మనకేంటే అలా హడావిడి చేసేసి మనకు 2011లో కార్డులు వచ్చినప్పుడు అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫాస్ట్గా అందరికీ అనర్హులుగా ఉన్న వారికి కూడా ఆధార్ కార్డులు అయితే ఇష్యూ అయితే చేయడం జరిగిందన్నమాట. సో బేసిక్గా మనకి ఏంటంటే రూల్స్ ప్రకారం ఏంటంటే ఉడై సంస్థ రూల్స్ ప్రకారం డాక్యుమెంట్ అప్డేషన్ చేసిన తర్వాత మాత్రమే ఆధార్ కార్డు జనరేట్ చేయాలండి. సో ప్రజెంట్ ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డులు తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరూ తెలుసు అనమాట డాక్యుమెంట్ అప్డేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి. అప్పుడు టైం లేదు కాబట్టి చేయలేదు, ఇప్పుడు టైం ఉంది కాబట్టి మన వాళ్ళు తిరిగి కూర్చొని చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, అప్పుడు ఎవరైతే డాక్యుమెంటేషన్ అప్డేషన్ చేసుకోలేదో వీళ్ళందరూ కూడా తప్పకుండా అప్డేట్ చేసుకోవాలండి. ప్రస్తుతానికి అయితే ఈ యొక్క డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవడానికి మనకైతే 2023 డిసెంబర్ 14 వరకు మనకైతే గడువు అయితే ఇచ్చారు. సో మళ్ళీ మనకేంటంటే ఈ యొక్క డేట్ అనేది మనకు ఎండ్ అయింది అనే ఉద్దేశంతో మనకైతే ఈ యొక్క డేట్ను కొత్త సంవత్సరం అంటే 2024 మనకు మార్చి 14 వరకు మనకైతే ఈ యొక్క డేట్ మనకైతే పొడిగించడం జరిగిందనమాట. సో మనకు దగ్గరగా 3 months వరకు ఈ యొక్క డేట్ని మనకైతే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరేంటంటే మనకు పొడిగించారు కదలే అని చెప్పేసి మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. సింపుల్గా మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. సో మరి అప్డేట్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలంటే ఏం లేదండి, మీరు అడ్రస్లో నివసిస్తున్నట్లుగా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అంటే మీకు ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో కరెంట్ బిల్ వీటికి సంబంధించి అనమాట. సో తర్వాత మీకు నేము, సో మీకు నేమ్కి సంబంధించి వేరే ఐడి, మీకు రేషన్ కార్డు కావచ్చు, సో వేరే అదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా పాస్పోర్ట్ కావచ్చు, సో వీటికి సంబంధించి మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉందో దాన్ని మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా అప్డేట్స్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో దేని గురించి అంటే మనకి ఆధార్ కార్డుకి డాక్యుమెంట్ అప్డేషన్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి మన వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో మీరైతే ఆ లింక్కి క్లిక్ చేసి మీరైతే వీడియో చూడండి, చాలా సింపుల్ అనమాట. సో నేను సక్సెస్ఫుల్గానే నా సెల్ఫ్గా నేనే చేసుకున్నాను. సో మీరైతే ఎక్కడికి వెళ్ళి డబ్బులు అయితే పే చేసిన పర్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరైతే అతి త్వరగా మీరైతే మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ యొక్క 2 పనులు చేయండి. సో అప్డేషను తర్వాత డాక్యుమెంట్ అప్డేషను ఈ 2 కూడా చేయండి. సో అప్పుడు మాత్రమే మీ యొక్క ఆధార్ కార్డు అయితే డిలీట్ అవ్వకుండా సేఫ్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కాల్.